హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ రమేష్. అథమెటిక్లో భాగంగా ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగిన ఒక క్వశ్చన్ని సింపుల్గా ఎలా ఆన్సర్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఒక పాత్రలో 60 లీటర్ల ఆమ్ల ద్రావణము మరియు 80% ఆమ్లము కలిగిన నీరు ఉంటాయి. ఆమ్లము 60% ఏర్పడే ద్రావణాన్ని తయారు చేయడానికి ఎంత నీటిని జోడించాలి అంటే ఒక పాత్రలో 60 లీటర్ల ఆమ్ల ద్రావణం ఉంది అనమాట. ఇందులో 80% ఆమ్లం ఉంటే నెక్స్ట్ ఇంకా బ్యాలెన్స్ 20% ఏముంది అనమాట, నీరు ఉంది అనమాట. ఈ రెండింటికి మనం రేషియో తీసుకున్నాం అనుకోండి, 20 టేబుల్ 4 టైమ్స్, ఇందులో 1 టైం, అంటే ఆమ్లము నీరు 4:1 రేషియోలో ఉన్నాయి అన్నమాట. ఇక్కడ మొత్తం ఈ పార్ట్స్ అన్ని 4 + 1 5, అంటే 5 యూనిట్స్ వాల్యూ ఎన్ని లీటర్లకు సమానము, 60 లీటర్లకు సమానం. అంటే అప్పుడు 1 యూనిట్ వాల్యూ ఎంత అవుతుంది మనకి, 60/5 అవుతుంది. 60లో 5 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది, 12, అంటే 12 లీటర్స్కి ఈక్వల్ అనమాట. ఇక్కడ ఆమ్లము 4 యూనిట్లు ఉంది, 4 12 ఎంత అవుతుంది, 48 లీటర్ల ఆమ్లం ఉంటుంది అనమాట ఆ ద్రావణంలో. అలాగే 1 12 అంటే 12 లీటర్ల నీరు ఉంటుంది అనమాట ఆ ద్రావణంలో. ఇప్పుడు ఏం చేయాలి మనం, పెర్సెంటేజ్, ఆమ్లం యొక్క పెర్సెంటేజ్ని 60%కి తగ్గించాలి. అంటే అప్పుడు నీరు యొక్క పెర్సెంటేజ్ ఎంత ఉంటుంది, 40% ఉంటుంది. దీని రేషియోలోకి మార్చండి, 20 టేబుల్ 3 టైమ్స్ అండ్ 2 టైమ్స్, అంటే 3:2 రేషియోలోకి మారాలి. కానీ ఇక్కడ మనం మారడానికి ఇక్కడ ఆమ్లాన్ని కలపడం లేదు, ఆమ్లము స్థిరంగా ఉంటుంది, నీటిని మాత్రమే కలపాలి. కాబట్టి ఇక్కడేమో ఆమ్లము 4 యూనిట్లు ఉంది, 3 యూనిట్లు ఉంది, ఈ రెండింటిని సమానం చేయాలి. అంటే అప్పుడు ఈ 3తో దీన్ని ఇంటూ చేసామనుకోండి, 3 4 12 3 1 3 అవుతుంది. అలాగే 4తో దీన్ని ఇంటూ చేస్తే 3 4 12 4 2 8 అవుతుంది అనమాట. ఇప్పుడు చూడండి, రెండిట్లోని మనకి ఆమ్లము సమాన భాగాల్లో ఉంది. ఏది పెరిగింది, నీరు పెరిగింది. ఎన్ని యూనిట్లు పెరిగింది, 5 యూనిట్లు పెరిగింది. ఇక్కడ మనకి 12 యూనిట్ల ఆమ్లము విలువ ఎంత, 48 లీటర్లకు సమానం. అంటే అప్పుడు 1 యూనిట్ ఎంత అవుతుంది, ఈ 12ని మనం 4తో ఇంటూ చేస్తే 48 వస్తుంది. కాబట్టి 1 యూనిట్ విలువ 4 లీటర్లకు సమానం. నీరు ఎన్ని యూనిట్లు పెరిగింది, 5 యూనిట్లు పెరిగింది. అంటే 5 4 20 లీటర్లకు సమానం అన్నమాట. అంటే ఆ ఆమ్ల ద్రావణంలో ఆమ్లం యొక్క శాతాన్ని 60% తగ్గించడానికి మనం 20 లీటర్ల నీటిని కలపాలి. అది ఎక్కడుంది, మనకి బి ఆప్షన్లో ఉంది. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట.